రోజు మోషన్ పాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ కాన్‌స్టిపేషన్ సమస్య వల్ల ఎక్కువగా నీరసంగా ఉండడము, అలసట, కడుపులో ఉబ్బరము, హెవీగా ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారా? లాక్సేటివ్స్, హాట్ వాటర్, ఇంకా ఎన్నో హోమ్ రెమెడీస్ అన్ని ఫాలో అయ్యి స్టిల్ మాకు పర్మనెంట్ సొల్యూషన్ దొరకలేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శ్రీనివాసన్, అనలిటికల్ సర్జన్ ఫ్రమ్ నవ్య హాస్పిటల్. మనం లాస్ట్ వీడియోలో కాన్స్టిపేషన్ అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి, ఎందుకు కాన్స్టిపేషన్ వస్తుంది, దానివల్ల ఏమేమి సమస్యలు వస్తాయి అనేవి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఈ మలబద్ధకం నుండి పోవడం కోసమని చేయవలసిన ఒక మెయిన్ 5 థింగ్స్ ని తెలుసుకున్నాం. ఫస్ట్ వన్, మీరు మోషన్ పాస్ చేసేదానికి మీరు వెస్టర్న్ కమోడ్ యూజ్ చేస్తున్నారా, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ టాయిలెట్ లో నీస్ బెండ్ అయ్యి ఫ్లెక్స్ అయ్యి ఒక పర్టికులర్ యాంగిల్ అనేది ఫామ్ అయ్యి యానస్ అనేది స్ట్రైట్ గా వచ్చి మోషన్ ఫ్రీగా పాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే వెస్టర్న్ కమోడ్ లో అయితే ఆ యాంగిల్ అనేది ఉండదు కాబట్టి మీరు సిట్టింగ్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి ఫుట్ స్టూల్ అనేది యూజ్ చేయాలి. మీరు యూజ్ చేసే ఫుట్ స్టూల్ వల్ల మీ నీస్ అనేది ఫ్లెక్స్ అయ్యి హిప్ జాయింట్ కన్నా పైకి వచ్చి ఒక యాంగిల్ అనేది, ఆ సర్టైన్ యాంగిల్ అనేది మీకు ఫామ్ అయినప్పుడే మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది. ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఈ ఫుట్ స్టూల్ అనేది మంచి ఆప్షన్. మీరు యూజ్ చేసే కమోడ్ అండ్ మీరు కూర్చునే పొజిషన్ బట్టి కూడా మోషన్ ఫ్రీగా పాస్ అయ్యేదానికి, ఈ కాన్స్టిపేషన్ అనేది లేకుండా పూర్తిగా మోషన్ అనేది టోటల్ గా కంప్లీట్ గా పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండవది వచ్చి, మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలని జనరల్ గా అందరూ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. వాటర్ ఇంటేక్ ఎందుకు ఎక్కువ తీసుకోవడం, దానివల్ల కాన్స్టిపేషన్ ఇలాగా వస్తుందని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మోషన్ పాస్ అయ్యేటప్పుడు పెరిస్టాల్సిస్ అనేది ఇంటెస్టైన్స్ లో జరిగి అక్కడ నుండి మోషన్ యానస్ వరకు ఫ్రీగా పాస్ అయ్యి కిందకు వస్తుంటుంది. సో ఈ వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేటివి బాగా జరగడం వల్ల మోషన్ ఫ్రీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఈ మోషన్ అక్కడే మీకు స్టాగ్నెంట్ గా ఒక పోర్షన్ ఆఫ్ ది ఇంటెస్టైన్ లో ఉండడం వల్ల అక్కడ నుండి వాటర్ దాని నుండి అబ్జర్ప్షన్ ఎక్కువ అయిపోయి హార్డ్ స్టూల్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ హార్డ్ స్టూల్స్ కూడా రావడానికి చాలా ఇబ్బంది అయ్యి మోషన్ బయటకు వచ్చేటప్పుడు కట్ అయ్యి ఫీచర్స్ లాంటివి కూడా ఫామ్ అవుతుంటాయి. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల వీటన్నిటి నుంచి బయటపడచ్చు. సో వాటర్ అని అంటే ఓన్లీ ఫ్లూయిడ్స్, కోకోనట్ వాటర్ కానివ్వండి, ఫ్రెష్ వెజిటబుల్స్, యాష్ గార్డ్, కుకుంబర్, ఇటువంటివి ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్ ఏదైనా కూడా మీరు మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్, వెజిటబుల్ జ్యూసెస్ ఇటువంటి వాటితో పాటు మీరు వాటర్ ఇంటేక్, బటర్ మిల్క్ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ మూడవది వచ్చి, మీరు తీసుకునే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏంటంటే పపాయ, గ్రేప్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఇటువంటివన్నిట్లో యాపిల్, బనానా, ఇటువంటివన్నిట్లో మీరు ఇటువంటి ఫ్రూట్స్ అన్ని తీసుకోవడం చాలా మోషన్ ఫ్రీగా రావడానికి ఉపయోగపడతాయి. ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నటువంటి వెజిటేబుల్స్ వస్తే దోసకాయ, కీరకాయ, బీరకాయ, ఇటువంటివన్నీ వాటర్ ఎక్కువ ఉన్నటువంటి వెజిటేబుల్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ మీరు ఫుడ్ లో తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడమే కాకుండా వీటిలో ఉన్నటువంటి పీచు పదార్థం వల్ల కూడా మీకు మోషన్ ఫ్రీగా వచ్చినందుకు హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి, మీరు ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య చాలా మందికి మీకు తెలియకుండానే ఇండైరెక్ట్ కాజ్ అయి ఉంటుంది. సో రిస్క్ వాకింగ్ చేయమన్నాం కదా అనేసి చాలా మంది చాలా హ్యాపీగా స్లోగా నడుచుకొని వెళ్ళేసి నేను రోజు హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తున్నాను మేడం అని చెప్తుంటారు. ఎక్సర్సైజ్ అనంటే ఊరికే అలా నడుచుకోవడం కాదు, మీరు నడిచేది బ్రిస్క్ వాక్ అయ్యాలి. మీరు నడిచేటప్పుడు హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా మూమెంట్ బాగా ఇస్తూ మీరు నడిచినప్పుడు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నడిచినప్పుడు మీ బాడీలో వచ్చి స్వెట్ అనేది బయటికి రావాలి. ఆ విధంగా వాకింగ్ అయినా చేయొచ్చు, జాగింగ్ అయినా చేయొచ్చు, లేదంటే యోగాలో పర్టికులర్ కొన్ని ఆసనాస్ ఉంటాయి. ఏ ఆసనాస్ వల్ల కాన్స్టిపేషన్ అనేది
రాకుండా చూసుకోవచ్చు అనేది ఇంకొక వీడియోలో చెప్తాను డీటెయిల్డ్ గా. వాకింగ్, ఈ జాగింగ్ కానీ, యోగా కానీ, ఇటువంటి ఏదో ఒకటి బాడీకి ఎక్సర్సైజ్ ఉండడం వల్ల ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ ఇందాక చెప్పినట్లు ఇంటెస్టైన్ లో బాగా ఫ్రీగా జరిగి మీ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి డైజెషన్ బాగా అయ్యి కాన్స్టిపేషన్ నుండి బయటపడచ్చు. నెక్స్ట్ 5వది ముఖ్యమైనది ఏంటంటే, మేడం మేము ఇవన్నీ ఫాలో అవుతూనే ఉన్నాము, డైట్, ఎక్సర్సైజ్, మీరు చెప్పినట్టు వాటర్ అన్ని ఫాలో అవుతున్నాము, కానీ మాకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఆయుర్వేదిక్ లో వన్ ఆఫ్ ద మేజర్ అండ్ మెయిన్ పంచకర్మ ట్రీట్మెంట్ అయినటువంటి వస్తి కర్మ అని ఉందండి. ఈ వస్తిలో మనము కొన్ని వాత ఎలిమెంట్ అనేది ఎక్కువ అవడం వల్ల బాడీలో త్రిదోషాస్ అనేవి ఉంటాయి. దాంట్లో వాత ఎలిమెంట్ అనేది ఎక్కువ అవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ సమస్య వస్తుంటుంది. సో ఆయుర్వేదిక్ పరంగా మనము ఈ వస్తి ట్రీట్మెంట్ లో వాతాన్ని తగ్గించేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తో కషాయాస్ చేసి వాటి ద్వారా ఎనిమా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వస్తి కర్మ అంటే ఏం లేదండి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎనిమా అనమాట. యానిస్ నుండి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే కాన్స్టిపేషన్ కి జనరల్ కాజెస్ కాకుండా కొన్ని వేరే అదర్ డిసీజెస్ వల్ల కానివ్వండి, అండర్లైన్ కాజెస్ వల్ల కానివ్వండి, ఇవన్నీ చేసి కూడా ఎవరైతే కాన్స్టిపేషన్ నుండి బయటపడలేకున్నారో అటువంటి వాళ్ళకి ఈ వస్తి కర్మ మంచిగా హెల్ప్ అవుతుందండి. సో లాక్సేటివ్స్ యూజ్ చేస్తూ కంటిన్యూగా వాటికి లాక్సేటివ్ కి అలవాటు పడ్డం కన్నా ఇటువంటి ట్రీట్మెంట్స్ చేసుకోవడం ఎంతో మంచిది. మీకు ఈ సమస్యతో బాధపడుతుంటే కన్సల్ట్ మీ అట్ రవి ఆయుర్వేద హాస్పిటల్. ఈ కింద కనిపించే మొబైల్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వస్తి కర్మ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి యూజ్ చేస్తారు, వస్తి ఎటువంటి వారు తీసుకోవచ్చు, వీటి ఇండికేషన్స్ ఏంటి అనేది మనం ఇంకొక వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందామండి. హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.